అనేది ఉమ్. కోరికలకు అతీతంగా నిలబడి అంటే మోక్షము అనే ఒక కోరిక కూడా వదిలేయగలిగి నిలబడితే అది నిజమైన జీవితం అనేది చెప్తున్నారు. అదే వైరాగ్యము ఇవన్నీ అంటే వైరాగ్యం పెద్ద ఒక సంపద అండి. మేడం. వైరాగ్యం అంటే నిజమైన సుఖం వస్తుంది. ఆ అదే మేడం. నిన్న నేను ఆయన మాట్లాడుకున్న మాటల్లో ఇదొకటి వచ్చింది. ఆ వైరాగ్యమే ఒక సంపద. అవును. అంటే వైరాగ్యాన్ని పొందే క్రమంలో వైరాగ్యాన్ని పొందడానికి ఆ వైరాగ్యం పూర్తి వైరాగ్యం వచ్చినప్పుడు ఓకే. ఆ వెనక కృషి అనేది ఉండాలి కదా మేడం. అంటే వైరాగ్యం అక్కర్లే కోసం అంటే అక్కర్లే మనమే తెచ్చి పెట్టుకుంటున్నాం ఉమ్, ఇవన్నీ. ఆయన ఉమ్, ఏం చెప్పారు, మనం ముక్తులు అన్నారు. అందుకే ఉమ్, ఇక్కడ ఏంటంటే డిజైర్స్ పక్కన పడేస్తే ఉన్నదే ముక్తి. ఉమ్, ఉమ్. వైరాగ్యం ఎంత ఇప్పుడు గొప్ప సంపద అంటే అనంత ఆనంద స్థితి ఉంటుందండి. కానీ మనుషులు ఆనందం లేని వస్తువుల్లో ఆనందం వెతుక్కుంటున్నారు. మనుషుల్లో నేను అది అదే వాళ్ళు జరుగుతున్నది. వాళ్ళ యొక్క సెల్ఫ్ ప్రొజెక్టెడే వాళ్ళకి దొరుకుతుంది. అదే మేడం. అంటే డిజైర్స్ పక్కకు పడేస్తే అంటే ఇంకా జీవితం ఏంది అని అంటారు కదా. అది అది ఎవరంటారు, మీరంటారా? అంటే ఇప్పుడు ఒక లక్ష్యం పెట్టుకొని చేస్తా ఉంటారు కదా మేడం. అంటే అలా అన్నప్పుడు వాళ్ళకు అదేనండి, మీకు ఎప్పుడైతే కోరికలు ప్రాపంచిక వస్తువుల ఉమ్, పట్ల, ప్రాపంచిక ఉమ్, ఫ్యామిలీ నాది, ఇవి నావి అని అనుకున్న వ్యక్తి కంటే ఆ పురుగు నయం, బురదలో ఉన్న పురుగు నయం అన్నారు చూసారా ఆయన. అది మనం వదలట్లేదు కదా, ఉమ్, ఆ పురుగు నయమైన అదే ముఖ్యం అని ఉంటాం కదా. ఉమ్. ఆయన ఎలా పోల్చారు చూడండి, ఎంత విప్లవాత్మకంగా. అవును మేడం. ఏదైనా అవనండి, ఎన్ని విననండి, మనం ఏది వదలం. ఏ బురద వదలం, కనుక మనకు బురద మిగులుతుంది. ఉమ్, అది వదిలితే కదండి అసలైన నిర్మలమైన స్థితి ఏమిటో తెలుస్తుంది. ఆయన చెప్పేది అది అవును ఒక్కటే. మేడం. ఉమ్, మనమే అది ఏర్పరచుకున్నామండి. అందులోనే ఉమ్, ఆనందం ఉంది అని మనం పెట్టుకున్నదే కదా. ఉమ్. ఉంటే అందరికీ లేదుగా, మీరు అనుకున్న అన్ని వస్తువుల్లో ఆనందం అందరికీ లేదుగా, మీకే ఉండదు ఒక టైంలో. అవునా కదా? అవును. అవును. అందుకని అదంతా మనస్సుకి చోటి నిర్మితమైందే తప్ప అది రియల్ కాదు. అంటే ఇప్పుడు వైరాగ్యము ఇవన్నీ వచ్చిన తర్వాత వైరాగ్యము చేసే అంటే ఎక్కడి నుంచో వచ్చేది కాదండి. అందులో ఏమీ ఉమ్, లేదు. అదే కదా త్రిపుర రహస్యంలో దత్తాత్రేయ స్వామి వారు అందులో ఉన్న దోషబుద్ధిని తెలిస్తే వాటిని పట్టుకు వేలాడం కదండి. అవును. అవును. అవును మేడం. అక్కడి నుంచి రాదండి. అందులో ఏదో ఉందన్న భ్రాంతి మనమే పెట్టుకుంటున్నాం. ఉమ్. ఆ భ్రాంతి పోవడమే వైరాగ్యం. అది గొప్ప సంపద. ఇప్పుడు అంటే కర్మ నిస్వార్థంగా ఉంటే ఓకేనా మేడం. కోరిక ముందు వదిలేయాలండి. అశాశ్వతమైన వ్యక్తుల ఉమ్, పట్ల, మనుషుల పట్ల, పొజిషన్స్ పట్ల అవి వదిలేస్తే, అంటే సుఖం అంతా ప్రాపంచిక వస్తువులు మనుషుల్లో ఉంది అన్న భ్రాంతి మనం పట్టుకుని పీడిస్తుంది. అది వదలట్లేదు మనం. ఉమ్, నేను ఏ న్యూజిలాండో ఏ అమెరికావో వెళ్తేనే హ్యాపీగా ఉంటానన్నది ఒక భ్రాంతి. అక్కడే హ్యాపీనెస్ ఉంటే వాళ్ళందరూ హ్యాపీగా లేరు. అలాగే నా కూతురు, నా పిల్లలు వాళ్ళే నాకు ముఖ్యం అనుకుంటే అది భ్రాంతి. అదే కూతురు మీకు ఒక టైంలో మీకు కూడా ఏ సుఖం ఇవ్వదు. మీ మనస్సు ఏర్పాటు చేసింది కానీ అందులో లేదు సుఖం. అది మనం అదైతే కరెక్ట్ అండి. తెలుసుకోకుండా పరిగెడతాం వాటి వైపే. ఉమ్, ఆ భ్రమలోంచి బయట పడితేనే ఉన్నదే ఆ నిజమైన ముక్తి స్థితి. నా వాళ్ళు అన్నది మనం పెట్టుకున్నదే, ఎవరు పెట్టింది కాదండి. అందుకే ఏమన్నారు, మీరు మీరు కల్పించుకున్న బంధాల నుంచే మీరు విముక్తి చెందాలి. అవన్నీ మనం కల్పించుకున్నవేనండి.
మనం ఏం చేస్తాం, కొంత ప్రాపంచిక చింతన జోడిస్తాం మనం సపోర్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే మనకున్న అవగుణాలని ఇంకా 10 మందికి ఉన్నాయి, నేను నాకే కాదని చెప్పుకుంటూ ఉంటాం. అలాగ మనం సపోర్ట్ ఇచ్చుకోవడం వల్ల లాభం ఏమిటి? బలపరుచుకుంటున్నాం ఆ గుణాలు. ఈ బురద నాకే కాదండి అందరికీ ఉంది అంటే ఆ బురద పోతుందా చెప్పండి? అందరికీ నమస్తే అమ్మ. నాగరాణి అయితే గారు సరే అమ్మా, బాగుంది అమ్మా, బాగుందమ్మా. కాకపోతే ఏంటంటే ఈ లోకమంతా అందరం దానిలోనే కొట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు అది తప్పు, వైరాగ్యం ఉండాలి, అదే సుఖం అక్కడనే వెతుకుతున్నాం. ఎందుకంటే మనం ఇది చూడలేదు కదా. ఇప్పుడు అవన్నీ వదిలేస్తే ఆ పొందే సుఖం గురించి తెలియదు, దాన్ని అనుభవించలేదు, చూడలేదు. కాబట్టి అంత ఇదిగా ఇప్పుడు మీరు చెప్తే మనము అంటే ఆ ఆచరణలోకి రావాలి తప్ప చూడలేని మనం దాన్ని సార్ నాగరాణి గారు, చూడలేనిది ఎవరు? అమ్మ మనస్సు. మనస్సుతో అది కనబడదు, పట్టుకోలేము. ఉమ్, అది ఎప్పటికీ ఓకే. అంటే ఇక మనసు అనేది కాదు. శాంతపడితే ఆ ఉమ్, మనస్సు మనసు నిశ్చలం అవుతే శాంతపడితే మనకు ఎప్పుడు నిశ్చలం అవుతుంది? ఆ పరిస్థితి ప్రాపంచికమైన రావచ్చు. కోరికల మీద వెంపటం పోతే మీకు మనస్సు నిశ్చలం అయిపోతుంది. అవునమ్మా. కాకపోతే ఏంటంటే మనం ఒక అనేక జన్మల పరంగా ఇంకెందరికో అంటే ఎన్నెన్నో వాసనలు ఉంటాయి కదా. నేను ఇది అనుభవించాలి, అది అనుభవించాలి, ఇది చేయాలి, అది చేయాలి. సో అది ఖచ్చితంగా మన భావాలే మన జన్మలకు కారణం అవుతాయి కదా. మనం ఏ అంతే. జన్మలో ఎన్ని భావాలు చేసుకున్నామో వాటి అన్నిటిని మనం ఆ ఎందుకంటే పొందాలి కదా అమ్మ. ఆ అట్లా నా ఉంటదా? నా కుటుంబము, నా సభ్యులలో నాకు ఉంటే ఎప్పుడు ఉండదే, ఒక టైంలో వాళ్లే బాధాకరంగా ఉంటారు. అదే వ్యక్తికి అందులో ఉండదు. ఉమ్, అలాగే బాహ్య వస్తువుల్లోనే సుఖం ఉంటే మనకి బాగులేనప్పుడు ఆ వస్తువులు ఏ సుఖం ఇవ్వట్లే. ఉమ్. అంటే అవునమ్మా, అది సుఖం అర్థమవుతుంది. యాక్చువల్గా ఉమ్, అర్థమవుతుంది. అవును. సుఖం అనేది మన కాకు భ్రాంతి అందులో ఉంటుందని. ఉమ్, ఇప్పుడు హరిద్వార్ వెళ్తే నేను శాంతిగా ఉంటాను అనుకుంటే హరిద్వార్ లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు శాంతిగా లేరు? అది మనం కల్పించుకున్నది. ఇది అంతేనే. యాక్చువల్గా మెంటల్ గా ప్రిపేర్ అయినాం కాబట్టి అట్లా ఆ టైంకి అట్లా కాశీలో అనిపిస్తుంది ఉండి కానీ ఏడుస్తున్న కుటుంబాలు లేవా? ఉమ్, ఉమ్. అందుకని అది అదేలేండి, ఇప్పుడు అంతా మనం కల్పించుకున్నవే. అవునమ్మా, కరెక్టే. మనస్సు కల్పిస్తుంది. అంటే ఇక స్ట్రాంగ్ గా నిశ్చలంగా ఉండగలగాలి. అంటే మనసుతో జ్ఞాపకం చెప్తే అది ఎప్పటికీ చేసుకోవాలండి. జరగదు అంటున్నారు. రిపీటెడ్ గా మనసు చెప్తుంది అశాశ్వతమైనవే నీకు మననం శాశ్వత చేసుకుంటూ సుఖాన్ని. జ్ఞాపకం చేసుకోవాలి. అదే అందుకే శ్రవణ మనన నిధిధ్యాసలు అంటున్నారు కదా. సో ఏంటండి? వినడము, విన్నది మననం చేసుకోవడం. అది అదే అమ్మా చెప్తారు కదా, శ్రవణ మనన అవును. నిధిధ్యాసలని. అవును. మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటే ఆ మనసును మనం గమనిస్తూ ఉంటే ఇది ఏం చేస్తుంది, మనల్ని ముంచుతుందా, పైకెత్తుతుందా, ఇంకా ఇంకా కోరికలు, ఇంకా ఇంకా ఇది అది అని అది మీరు అన్నట్టు ఎప్పటికప్పుడు క్షణ క్షణం ఆ ఆ, గుర్తు చేసుకుంటూ ఉండాలి. చేసుకోవాలి. గుర్తు చేసుకోవాలి, అప్పుడు అలర్ట్ అవుతాం. ఎన్నో జన్మల నుంచి ఇందాక మీరు అన్నట్టుగా అలవాట్లు ఉంటే ఈ జన్మలో ఉట్టిన పడుకోవడానికి రాలేదుగా, దాంట్లోంచి బయటపడే పని మనం చేయగలం. చేయగలము అన్నప్పుడు ఇంకా చేయాలమ్మా, షూర్. ఉమ్, మీరు అన్నట్టు క్షణ క్షణము నేను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. థ్యాంక్స్ అమ్మా. ఓకే అండి. క్లోజ్ చేస్తున్నానండి. అందరికీ నమస్కారం.